ఇప్పుడు నయనతార తమిళనాట చాలా బిజీగా ఉన్న హీరోయిన్. ఈ భామ చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో ఇప్పుడు ఈ భామకు చాలా క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈ అమ్మడుకు వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. అమ్మడికి 2-3 కోట్లు ఇచ్చి లీడింగ్ రోల్స్ ను పెట్టుకోవడానికి అక్కడి నిర్మాతలు తెగ క్యూ కట్టేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైలక్కరస్ సినిమా చేస్తున్న నయన్ ఆ షూటింగ్ స్పాట్ లో గాయాల పాలైందట. కానీ షూటింగ్ ఆగడం ఇష్టం లేదు కాబట్టి అమ్మడు ఏం చేసిందో తెలుసా? ధృవ సినిమా తమిళ ఒరిజినల్ తీసిన మెహన్ రాజ్ ఇప్పుడు నయనతారను మరోమారు తన హీరోయిన్ గా పెట్టుకుని తీస్తున్నాడు. రెమో మూవీ ఫేమ్ శివకార్తికేయన్ రూపొందిస్తున్న సినిమాలో నయనతార మరోసారి కనిపించింది. అయితే గాయాల కారణంగా తన షూటింగ్ ఆగిపోకూడదని ఫిక్స్ అయిన నయన్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ మరియు ఇతర మందులు వేసుకుని షూటింగ్ వచ్చేస్తుందట. తద్వారా తన ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తుందట. అయితే కనీసం ఆడియో ఫంక్షన్ కు కూడా రాని నయన అసలు సోషల్ మీడియాలో ఎక్కడా లేని నయన ఈ విషయం బయటకు ఎలా చెప్పిందబ్బా? మీరు మరీనండి, నయనతార పిఆర్ యాక్టివిటీలు మామూలుగా ఉండవు తెలుసా? అమ్మడు ప్రతి చిన్న విషయాన్ని పిఆర్ టీం ద్వారా పెద్ద న్యూస్ చేయడంలో దిట్ట. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.